అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు కోటేశ్వరరావు అండి, ఆటోనగర్. అన్న ఏంటన్నా మరి ఈ రోజున ఏదైతే మోడీ గారి పిలుపు మేరకు ప్రతి వాళ్ళు కూడా ఆయిల్ తగ్గించండి, బంగారం కొనొద్దని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా ఇటు మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తన క్యాన్వే కూడా తగ్గించేసి 2 కార్లలో తిరగటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే ఈ యొక్క సందేశం అనేది ఇప్పుడు మోడీ గారు కాదండి, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా 1972లోనే ఎప్పుడో ఈ ప్రతిపాదన చేశారు. ఎందుకంటే ఆర్థిక మాన్యం వస్తే దేశం మొత్తం నాశనం అయిపోద్దనే ఆలోచనతో మోడీ గారి పిలుపు, మోడీ గారు ఇప్పటివరకు చేస్తున్న, ఇప్పుడు ఆయన 3వ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు. మనం అనుకుంటాం ఒకప్పుడు భారతదేశం చెట్టు ప్రతి ఒక్కరు చూసి భయపెట్టేవాళ్ళు, కానీ ఇవాళ భారతదేశం చెట్టు చూడాలి అంటే భయపడే స్థాయికి మోడీ గారు తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది, అనేకమైన ఒడుకుదుడుకులు అనేకమైన వస్తాయి, కానీ మోడీ గారి ప్రభుత్వంలో మాత్రం ఆయన చేసే విధి విధానాలు అనమాట, ఒక నేవీ కానివ్వండి, ఒక డిఫెన్స్ కానివ్వండి, ఒక ఆర్మీ కానివ్వండి, దాన్ని పటిష్టం చేశాడు. మన భద్రత ఎలా ఉండాలి అనేది మాత్రం మోడీ గారి వల్లే జరిగింది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అదే అంటే ఉంది, ఆ ప్రభుత్వం వారు చేశారు, కానీ మోడీ గారు వచ్చినాక మాత్రం దేశ భద్రతకు మాత్రం 100%. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు వాహనాలు కూడా తగ్గించేసి తన సొంత ఖర్చు కానీ, ఇటు క్యాన్వే ఖర్చు కానీ, మిగతా ధనాన్ని మొత్తం తగ్గించేసి ప్రజాధనానికి సంక్షేమ పథకాలకి ఉపయోగించడం ఎంతవరకు సమర్థిస్తారని అసలు? చిన్న మాట అండి, భారతదేశ ప్రధాని ఒక పిలుపునిచ్చినప్పుడు మనం డబుల్ ఇంజిన్ సర్కారుగా ఆయనతో పాటు నడుస్తున్నాం. మనం ఆయనతో పాటు నడుస్తున్నామంటే ఆయనకు ప్రణాళిక ప్రకారం మనం కూడా నడవాలి. అలాగే ఒక నిర్దేశాన్ని చేయగలిగిన ఒక శక్తిగల నాయకుడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక నిర్దేశం చేయగలవాడు. అలాంటి వాడే ఆయన. ఏంటంటే దేనికైనా సరే ఒక ఆర్థిక ఇబ్బందులు రాకుండా దాన్ని తగ్గించుకొని దాన్ని సరిచేసి ముందుకు నడిస్తే అనేక మంది యువతకి ఉపాధి కలుగుద్దనే ఆలోచనతో ఆయన కానీ, లోకేష్ గారు కానీ చేస్తున్న ప్రతి పని మంచిదే. అయితే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ చాలా ఒడుగుదుడుకులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, అందరికీ న్యాయం చేయాలంటే అవ్వదు. కానీ ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరో ఎన్నో మాట్లాడు పేర్నేని గారు ఖాళీ ఉన్నారు ప్రస్తుతానికైనా, మరి ఏం చేయాలి? ప్రభుత్వం మీద బురద చల్లాలి, అనేక విధాలుగా మాట్లాడుతున్నా కదా ఆయన కూడా. ప్రధానమంత్రి మోడీ గారిని ఆ విధంగా మాట్లాడటం అసలు ఎంతవరకు కరెక్ట్? పేర్నాని గారు అసలు ఇప్పుడంటే ఒక మనిషి, నేను చెప్పకూడదు, తప్పుగా మాట్లాడదు, మనిషి ఏనుగు వెళ్తుంది అనుకోండి, అనేక మంది ఏదో చేస్తూ ఉంటారు, చెట్టున్న కాయలున్న చెట్టుకి రాళ్ళు కొడతారు, లేదా ఎవరు కొట్టరు కదా, ఎవరు దంజులకు వెళ్ళడం. అలాగే మోదీ గారి పరిపాలన బాగుంది, అనేక మంది నిన్నటిదాకా మోదీ గారిని వాళ్ళు ప్రశంసలతో కుమ్మరించారుగా వాళ్ళు కూడా ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకత అయినప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వచ్చారని ఒక ఈర్ష్య, డిప్యూటీ సీఎం గారి ఇంటికి వెళ్ళని ఒక ఈర్ష్య. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గారి ఇంటికి ప్రధానమంత్రి వెళ్తామంటే గొప్ప విషయం కదా. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఇంటికి ప్రధానమంత్రి అనుకో చాలా గొప్ప విషయమే. మరి అసలు ఆయన ఎంత చెప్తున్నాడు, నా జీవితం నా మనవాళ్ళకు కూడా ఇది చెప్పుకోదగ్గ విషయం చెప్తున్నాడు కదా. అలాంటప్పుడు ప్రధానమంత్రి గారిని ఒక మాట అనుకున్నా అది మనం అనుకున్నట్టే అన్న. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించలేదని చెప్పి మాట్లాడారు. అంటే ప్రతి రూపాయి కూడా ఇటు ప్యాలెస్లు కట్టడం కానీ, లేదా సొంత విలాసాల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి దాఖలు మనం చూసాం. మరి అలాంటి పరిస్థితి కాకుండా ఇటు చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయ్ని కూడా తగ్గించేసి, అంటే అసలు ఈయనకి పొంతను ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఎలా కుదురుద్దండి? ఇప్పుడు ఆయన 45 సంవత్సరాల రాజకీయ నిర్దిష్టుడండి. ఆయన సేవా దురంధుడు. ఆయనతో మనం పోల్చుకుంటే పనికిరాదు. మనకేదో అనుకోకుండా ఎలా గెలిచామో మనకు తెలియదు, గెలిచాం, వచ్చిన సీట్లు పరిపాలన చేసాం. 5 సంవత్సరాలను 11కి దించేశారుగా. అంటే ప్రతి ఒక్క మనిషి ఆలోచనలో పడ్డాడు కదా. నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా దాచుకోవడం అనే పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఆలోచిస్తాడు. నా ఇంట్లో నేను తీసుకెళ్లి సంపాదన నా ఇంట్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈయన ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత దోచుకున్నాడు, ఎంత అర్థం అవుతుంది కదా. అలాగే ప్రభుత్వ దేశంలో ప్రజలందరూ కూడా పరీక్ష చూస్తూనే ఉంటారు. మనం ఉంటామంటే వాళ్ళు ఎవరు చూడలేదు కదా అనుకుంటాం, అంతే. ఆ పరిపాలనకి ఈ పరిపాలన వ్యత్యాసం ఉంటుంది. ఇవాళ మనం క్వాంటమ్ ర్యాలీ వచ్చింది అంటే అసలు గొప్ప విషయం అండి. అసలు ప్రపంచ దేశాలు మొత్తం మనం చూస్తున్నాయి. గూగుల్ వచ్చింది హైదరాబాద్, వైజాగ్. అలాగే అనేక మంది ఏం చేస్తున్నారంటే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా హైదరాబాద్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు మాకు కూడా కావాలని. కానీ ఒక అంతర్జాతీయ సభకి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళిన వారిని, ఆ కన్సల్టెన్సీ వాళ్ళని తీసుకొచ్చి మనకి ఆపాదించడం అనేది ఎంత విషయం. మనం ఎవరు పడితే చెప్తే వినరు కదా. వాళ్ళు చాలా గొప్ప ప్రపంచ దేశాలతో కన్సల్టింగ్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారికి వచ్చి మనకి ఇక్కడ అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వాళ్ళ ఆఫీసులకు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడేమో మీరేమో చంద్రబాబు నాయుడు గారిలో మన రాష్ట్రానికి కంపెనీస్ వస్తున్నవి, ఒక్క మాటకే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని మీరంటామంటే, ఇటు వైసీపీ నాయకులు అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రోజున పెట్టుబడులు పెడతాక ముందుకు వస్తున్నారు. అసలు జగన్మోహన్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదని చెప్పి కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారన్న. ఏంటంటే నిన్న విజయ్ గారు గెలిచాడు. విజయ్ గారు గెలిస్తే ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు అన్నారు. రోజా ఏం చేసింది, డిఎంకేకి ప్రచారం చేసింది. నిన్న ఏం జరిగింది, డిఎంకే వాళ్ళు ఏం చేశారు ఆమెని. అలాగే మనం చెప్పుకోవడం కాదు,
జనం చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. మనం ఏం చేయాలంటే మనం చేస్తున్న మాటని మనం కూడా మనం ప్రశ్నించుకొని ఆ మాటను విడుదల చేయాలి. అప్పుడు ఎదుటివాళ్ళకి హర్షంగా ఉంటుంది. అంతేగాని నువ్వేదో మాట్లాడే పెన్నయ్య గారు బురద జల్లు వేశాడు ఎవరైనా లెక్క చేస్తారా? మంత్రిగా ఉన్నప్పుడు విలువ వేరు, ఒక మాటకి విలువ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు, 11 సీట్లకు పరిమితం అయ్యారు మీరు. ఆ పరిమితమైన వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు మాట్లాడిన లెక్క చేయరండి. కాకపోతే జనం ఏంటంటే గతంలో తిన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు మామూలే, ఎవరి ప్రభుత్వం వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మనం ఆయిల్ సంక్షోభం వస్తుంది, మనం కూడా ఒక అంతు సాయం చేద్దాం అన్నట్టుగా క్యాన్వే తగ్గించుకోవటం ఇలా చేసామన్నా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా ఏదన్నా కరోనా టైంలో కానీ లేదా ప్రజల గురించి చేసిన ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? చేసామంటే ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా ఆయన సమయంలో వచ్చింది, నేను ఏమీ చేయలేక అవకాశం లేదని చెప్పాడే కానీ ఆయన ఇచ్చేసాను నేను చెప్పలేదుగా. ఆయన చేసిన దానికి జనానికి తెలవబడ్డా కదండి, 11 సీట్లకు దాన్ని పరిమితి చేశారు. లేకపోతే ఇంకా మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం వస్తే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్దని ఆలోచనతో తీసుకొచ్చి కాదు డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలో ఇరువురు కలిసి ఉండటం వల్ల నిధులు వస్తాయి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఓటేసే ముందు కూడా అనుకుంటాం మనకి ఈ ప్రభుత్వం వస్తే మంచి చేస్తా అని చెప్పి. అదేవిధంగా ఓటేసినందుకు గొప్పగా చెప్పుకునే విధంగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందన్నా లేక ఏంటన్నా? అసలు 100% పనిచేస్తుందండి. కాకపోతే అన్ని ఫలాలు అందరికీ అందవు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారని అన్నదమ్ములు, వాడి ఒకడు మంచి అనిపిస్తాడు, చెడు అనిపిస్తుంది. దేవుడు కూడా అందరినీ కూడా మెప్పింపలేడు, ఎందుకంటే ఒకటికి ఇవ్వగలాలి, ఆ సమయాన్ని బట్టి ఎవరికి ఏది ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం అయితే పనిచేస్తుంది, కానీ దాని ఫలాలు ఇప్పుడు చెట్టు నాటంగానే రాదుగా. మంచి ఫలాలు ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఆయన ఏం చెప్పాడు, టెక్నాలజీ గురించి మాట్లాడు, హైటెక్ సిటీ అన్నాడు. అప్పుడు మనకు తెలియలా, ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారుగా. హైదరాబాద్ ఒక మహానగరంగా ఉండే కారణం చంద్రబాబు నాయుడు గారు. అది మన కేసీఆర్ గారే అసెంబ్లీలో చెప్పారు. అట్లాగా కొన్ని విషయాలు ఆయన చేయబట్టి ఆయన దేశాన్ని నిర్దేశించగల శక్తి గల నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. జరగబోయేదాన్ని ఊహించుకొని ఇలా కాదు ఇలా చేస్తే హుదూద్ తుఫాన్ వచ్చిందండి. 7 రోజులు ఒక చంద్రబాబు నాయుడు గారు అక్కడుండి నిద్ర లేకుండా కష్టపడి 7వ రోజు ఎలక్ట్రికల్ పునరుద్ధరణ చేసి అందరికీ ఏర్పాటు చేసి తిరిగి వచ్చాడు. అలాంటి నాయకుడు ఎవ్వరు లేరు. ఆ సమయంలో ఆయన పాదయాత్ర చేస్తే కనీసం అటు వంగ కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఉన్నాయి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ఏంటి ఏమంటే ప్రతి ఓడిపోయిన వారు గెలవాలనే ఆశతోనే ఉంటారు, వారి ప్రయత్నం వారు చేస్తారు. అంటే ఎలాగా ఇప్పుడు 11 సీట్లకు దించిన కలిసి 40 సీట్లు ఇస్తారు పోయి అనుకుందాం, అంతేగాని ప్రభుత్వం ఎవరుగా, అది జరిగే పని కాదు. పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మన బీజేపీ నాయకులు కానివ్వండి, మన తెలుగుదేశం గవర్నమెంట్ కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ ఐక్యతతో పనిచేస్తున్నారు. పవన్ కుమార్ గారు ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, ఈ ప్రభుత్వం నిరాటంకంగా జరుగుద్ది అన్నాడు. తద్వారా గవర్నమెంట్ బాగా డెవలప్ చేస్తే ఉపాధి వస్తుంది, అనేక ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఎవరికి వస్తాయి? యువకులకు వస్తాయి. యువకులు ఏం చేస్తారు? ఆలోచిస్తారు, చదువుకున్నారు కాబట్టి. ఆలోచించిన ఓటు ఎవరికి వేస్తారు? అభివృద్ధి చేసినట్టుగా ఓటేస్తారు. అలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంకా అనేక సంవత్సరాలు ఉంటుంది. మేము కోరుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఆయన దిశానిర్దేశంలో ప్రభుత్వం నడవాలి, లోకేష్ గారి నాయకత్వంలో మేము అనుకుంటున్నామండి.